సార్, ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటసలు? వాస్తవానికి ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత క్రిందటి సంవత్సరంలో మనకు శ్రావణ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తున్నది గ్రహణం అనేటువంటిది. సో ఈ గ్రహణం అనేది కేతుగ్రస్త చంద్రగ్రహణము అని చెప్పేసి అంటారు. ఇది ఎలా ప్రారంభం అవుతుంది, అసలు గ్రహణం అంటే ఏంటి? వాస్తవానికి ఖగోళ శాస్త్ర ప్రకారంగా కావచ్చు, సైన్స్ విధానంగా కావచ్చు, ఏంటి అని అంటే చంద్రుడికి భూమి అడ్డు రావడం, లేకపోతే సూర్యుడికి భూమి అడ్డు రావడం అని చెప్పేసి అని అంటారు. కాకపోతే సనాతన ధర్మ ప్రకారంగా నవగ్రహాల్లో ఉండేటువంటి రాహు కేతువు ఏంటి అని అంటే గ్రహాలను, ఏది సూర్యుడిని చంద్రుడిని మింగడం కోసం వస్తూ ఉంటారు. ఇది మన సనాతన ధర్మంలో నిర్ణయించి ఉన్నటువంటి విధానం. అయితే ఒక విషయం కూడా ఇందులో మనం చూడాల్సింది ఏంటి అని అంటే, వాస్తవానికి గ్రహణం పట్టే వేళల్లో దాంట్లో మీరు పైన చూడవచ్చు, ఏంటి ఆ సర్పాలు ఏవైతే ఉంటుందో ఆ సర్పము విషము చిమ్ముతూ ఉంటుంది. ఆ విష ప్రభావాల వల్ల భూమి మీద ఎక్కడ పడుతుందా అనే ఉద్దేశంతో మన ఇంట్లో ఏం చేస్తారు, ప్రతి చోట దర్భ పూసలను పెడుతూ వస్తారు. అంటే దర్భ అంటే కొంతమంది గడ్డి ఎలా ఇలా అనుకుంటూ ఉంటారు. దర్భ అనేది ఒక పవిత్రత కార్యక్రమాలను ఉపయోగించేటువంటి ఒక పదార్థం. ఆ యొక్క దర్భను కూడా తీసుకువచ్చి విగ్రహాల మీద దగ్గర నుంచి దేవాలయంలో ఉండే విగ్రహాలు కావచ్చు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క దాంట్లో కూడా అవి పెడుతూ ఉంటారు. దాని తర్వాత ఇంకోటిగా చూసుకుంటే కొంతమందికి దర్భలు దొరకవు కాబట్టి మనకు బయట గణపతికి ఇష్టమైనటువంటి గరిక ఏదైతే ఉంటుందో ఆ గరికను కూడా తీసుకువచ్చి పెడుతూ ఉంటారు. అలా పెట్టేసేసి ఆ యొక్క గ్రహణ ప్రభావం ఏది కూడా మన దాంట్లో పడకూడదు అని చెప్పేసి అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొత్తగా వినిపిస్తున్నది, కొంతమంది సైన్స్ వాళ్ళు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పూర్వం ఏంటి అని అంటే మట్టి కుండలు ఉండేవి కాబట్టి వాటికి మూతలు అనేటువంటివి ఉండవు కాబట్టి ఇప్పుడు మూతలు ఉంటున్నాయి కాబట్టి దాని ప్రభావం మన మీద పడదు అని చెప్పేసి చాలా మంది ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అది తప్పండి. మూతలు ఉన్నా వాటి మీద దర్భ ఉండాలి అనేటువంటిది విధానం. అలా దర్భ ఉంటే ఏంటి, ఆ పైన ఎందుకు ఒక విషయం అడుగుతా తల్లి, మనం వాస్తవానికి భోజనం చేస్తున్నాము. భోజనంలో ఒక ముద్ద కలిపేసరికి ఆ ముద్ద ఎంత వేడి వేడిగా ఉండేసరికి నోట్లో పెట్టలేకపోతున్నాము. అప్పుడు మనం ఏం చేస్తాము, ఉఫ్ఫు నూదేసి దాన్ని ఎలా అయితే భుజిస్తూ ఉన్నామో, అక్కడ చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వేడివేడిగా ఉంటాడు. అందుకోసం ఆ యొక్క వేడి తత్వాన్ని తగ్గించడానికి, ఆ చల్లదనాన్ని తగ్గించడానికి విషవాయువు అనేటువంటిది ఆ రాహుకేతువులు వదులుతూ ఉంటారు. అందుకోసమే గ్రహణం రోజున దర్భలు వేసుకొని ఉండాలి అని చెప్పేసి అంటారు తల్లి. ఇది గ్రహణం మధ్యాహ్నంలో 3 గంటల 8 నిమిషాల వరకు మనకు